జగతి, వసు లహరితో ఫోన్ మాట్లాడేసిన తర్వాత రిషి, మహేంద్ర హాల్లోకి వస్తారు. ఏంటండి ఎన్నిసార్లు లహరి అడిగినా మీరేమో మాట్లాడరు. నేనేమో మీరు బిజీగా ఉన్నారు తర్వాత మాట్లాడిస్తానులే అని కవర్ చేస్తూ ఉంటాను. ఇలానే గడిచిపోతుంది. రేపు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా అండి అని అంటుంది వసు. ఏంటి మీ చెల్లి ఇంటికొస్తుందా అని అంటాడు రిషి. హా, రేపు లహరి ఇక్కడికే వస్తానంది. అత్తయ్య కాలేజ్లో రేపటి నుండి కాంపిటీషన్స్ జరుగుతాయని చెప్పారంట. తను కూడా చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది. అందుకే ఇక్కడే ఉంటానని చెప్పింది అని అంటుంది వసు. రిషి జగతిని చూస్తూ, ఏంటమ్మా నువ్వు మేనకోడలంటూ నువ్వు, మా చెల్లి అంటూ ఈమె, ఇద్దరు కలిసి ఇలా ఒప్పేసుకుంటే మేము ఎలా ఉండాలి? మేము ఈ ఇంట్లో కంఫర్టబుల్గా ఉండొద్దా అని అంటాడు రిషి. జగతి నవ్వుతూ, రిషి చిన్నప్పటి నుంచి నువ్వు ఒకే ప్రపంచంలో పెరిగావు నాన్న. అందరితో కూడా మాట్లాడాలి. మన వాళ్ళన్న వాళ్ళతో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పు? ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకో రిషి. ఎందుకంటే మావయ్య కూతురు కదా. మావయ్య మనకి చాలా హెల్ప్ చేశారు. అది మర్చిపోయావా? అంతేకాదు వాళ్ళు ఫారిన్‌లోనే ఉంటారు. ఏదో సరదాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇండియాకి. అలాంటప్పుడు కూడా మనం కలవకుండా, మాట్లాడకుండా ఉంటే ఏం బావుంటుంది నాన్న. మనకంటూ బంధువులున్నారు అని లహరి చూడు ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ చూపిస్తూ ఉంటుందో. దానికి మేనత్తన్నా, అక్కన్నా ఎంత ఇష్టమో తెలుసా? అంతేకాదు బావ, బావ అని నిన్ను కూడా అస్తమానం అడుగుతూనే ఉంటుంది. మహేంద్రతోనైతే జోకులేస్తూ మాట్లాడుతూనే ఉంటుంది. అంత సందడిగా ఉంటుంది లహరి. నువ్వు అలా మాట్లాడకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఉంటే బాగోదు నాన్న. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు. ఇంటికి వచ్చాకైనా కొంచెం మాట్లాడు నాన్న. వాళ్ళని మనం కాదనుకోకూడదు. మనల్ని కావాలి అనుకున్న వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు నాన్న. నువ్వు ఇలా నా పుట్టింటి వాళ్ళని దూరం పెడితే నాకు చాలా బాధగా ఉంటుంది రిషి అని అంటుంది జగతి బాధగా. అమ్మా, మొదలు పెట్టేశావా ఇంకా? నేను నీ పుట్టింటి వాళ్ళని దూరమేం పెట్టట్లేదు. మావయ్యతోనూ అత్తయ్యతోనూ బాగానే మాట్లాడుతున్నాను కదా. లహరి మావయ్య వాళ్ళతో పాటు ఇండియాలో ఉంటే ఖచ్చితంగా మాట్లాడేవాడినేమో. కానీ లహరి దూరంగా ఉంది. ముక్కు మొహం తెలియదు నాకు. నేను ఎప్పుడు చూడలేదు. ఇలా ఫోన్లో ఎలా మాట్లాడతానమ్మా? నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఏంటి అని అంటాడు రిషి. సరే అయితే లహరి ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతావు కదూ అని అంటుంది సంతోషంగా జగతి. హా, మాట్లాడతానులే. మాట్లాడకపోతే మీ ఇద్దరు ఊరుకుంటారా అని అంటాడు రిషి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతావు కదూ అని అంటుంది జగతి సంతోషంగా. మాట్లాడతానులే అని అంటాడు రిషి. వసు, రిషి మాట్లాడతాడంట లహరి వచ్చిన తర్వాత. నాకు చాలా సంతోషంగా ఉంది. రిషి మాట్లాడకుండా ఉంటే లహరి వచ్చిన తర్వాత తను ఎక్కడ బాధపడుతుందేమో, బావకి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదేమో, అందుకే మాట్లాడడం లేదేమో అని అపార్థం చేసుకుంటుందేమో అని చాలా భయపడ్డాను. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉంది అని అంటుంది జగతి. నువ్వు హ్యాపీ కదా, నాకు అదే చాలు అని అంటాడు రిషి నవ్వుతూ. సరే రిషి, రేపు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి కాలేజ్కి. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి కదా. కాంపిటీషన్స్కి ఏమేమి అవసరమో అన్నీ చూసుకోవాలి కదా అని అంటుంది జగతి. అన్నీ అరేంజ్ చేసేసానమ్మా, మీరేమీ వరీ అవ్వకండి అని అంటాడు రిషి. సరే నాన్న, త్వరగా పడుకోండి, ఉదయాన్నే లేవాలి అని అంటుంది జగతి. ఓకే అమ్మా, గుడ్ నైట్ అని అంటాడు రిషి. జగతి, మహేంద్ర కూడా రిషి, వసుడికి గుడ్ నైట్ చెప్పేసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పటికే ఆడుకుని ఆడుకుని రక్షిత్, నేహాకి నిద్రొస్తూ ఉంటుంది. కొన్ని బట్టలు పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని కూడా రూమ్లోకి తీసుకువెళ్ళి వాళ్ళిద్దరిని పడుకోబెట్టేస్తారు రిషి, వసు. వసు కూడా పడుకుంటూ గుడ్ నైట్ సార్ అని చెప్తుంది రిషికి. బల్బు వెలిగినట్టు మేడం గారి ముఖం వెలిగిపోతుందిగా, కారణం ఏంటో అని అంటాడు రిషి. కారణం అంటూ ఏమీ లేదు సార్, సంతోషంగా ఉన్నానంతే, అందుకే మీకు అలా అనిపిస్తుందేమో అని అంటుంది వసు. హా, నాకు తెలుసులే, రేపు మీ చెల్లి వస్తుంది కదా, ఆ సంతోషమేననుకుంటా కదా అని అంటాడు రిషి. అదేం కాదు సార్, మీరు పక్కనే ఉన్నారు కదా, అందుకే ఆ సంతోషం అని రిషి చేతిపైన తలపెట్టి పడుకుంటుంది వసు. పైకేదో నాకు బిస్కెట్ వేస్తున్నా కానీ నాకు తెలుసులే అని అంటాడు రిషి కావాలనే. ఏం తెలుసు సార్, ఏం తెలుసు మీకు చెప్పండి. మీరు కావాలని నాతో గొడవ పడాలని ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నారు, అవునా కదా? మీరు ఎంత గొడవ పడాలని ట్రై చేసినా నేను గొడవ పడను, ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది కాబట్టి.
గుడ్ నైట్ అని రిషి చేతిపైన ఉన్న తన తలను తీసివేసి రిషి గుండెపైన పెట్టుకుని నిద్రపోతూ ఉంటుంది వసు తల నిమురుతూ ప్రేమగా రిషి కూడా అలా నిద్రలోకి జారుకుంటాడు. తర్వాత రోజు కాలేజీలో కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. రిషి, వసు, జగతి, మహేంద్ర ఫుల్ బిజీగా ఉంటారు. లంచ్ టైంలో అందరూ కలుసుకుంటారు. రిషి, వసు, జగతి, మహేంద్ర లంచ్ చేస్తూ ఉంటారు. వసుకి సడన్గా గుర్తొస్తుంది. అయ్యో సార్, నేను చెప్పడం మర్చిపోయాను, ఈరోజు లహరి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటుంది. అవును, ఈరోజు లహరి వస్తుంది కదా, అదేంటి వసు ఇప్పటి వరకు రిషికి చెప్పలేదా అని అంటుంది జగతి. నేను మర్చిపోయాను అత్తయ్య, మార్నింగ్ చెప్పాలి అనుకున్నాను, కాలేజ్కి వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ హడావుడిలో పడి మర్చిపోయాను. సార్, మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి పంపించుతానని చెప్పాను, మనం ఎవరూ వెళ్ళకపోతే పాపం చాలా ఫీల్ అవుతుంది, అది వెళ్ళండి సార్ ఆఫ్టర్నూన్ అని అంటుంది వసు. ఆఫ్టర్నూనా, ఏ టైంకి అని అంటాడు రిషి. దిగిన వెంటనే ఫోన్ చేస్తానంది. అది ఫోన్ చేసిందో లేదో నాకు తెలీదు, ఫోన్ కూడా చూడలేదు ఇప్పటి వరకు అని గబగబా ఫోన్ చెక్ చేస్తూ ఉంటుంది వసు. లహరి నుంచి మిస్డ్ కాల్స్ ఉంటాయి. అయ్యయ్యో, మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమనుకుందో ఏంటో లిఫ్ట్ చేయకపోయేసరికి, సార్ అర్జెంటుగా బయలుదేరి తనని పికప్ చేసుకుని రండి సార్, నేను ఇప్పుడే ఫోన్ చేసి దానికి మీ బావగారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయమని చెప్తాను అని అంటుంది వసు. నాకెలా కుదురుతుంది, కాలేజ్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా, డాడ్ని పంపిద్దాం, డాడ్ మీరు వెళ్ళండి అని అంటాడు రిషి. సారీ రిషి, ఈ ఎండలకి గేమ్స్ ఆడిపించడమేమో కానీ నాకు చాలా ఎండల్లో నిలబడి నీరసంగా అనిపిస్తుంది, మోషన్స్ కూడా అయ్యేటట్టున్నాయి, నా వల్ల కాదు రిషి, నన్ను వదిలేయ్ అని అంటాడు మహేంద్ర. డాడ్, గేమ్స్ ఆడేది ఎవరు, స్టూడెంట్సా మీరా అని అంటాడు. స్టూడెంట్సే, కానీ నేను కూడా నిలబడ్డాను కదా ఎండ్లో అని అంటాడు మహేంద్ర. సర్లే డాడ్ అని అంటాడు రిషి. జగతి, వసు నవ్వుకుంటూ ఉంటారు మహేంద్ర అలా అనేసరికి. చూసావా వసు, నా పుట్టింటి వాళ్ళు అనేసరికి ఎవ్వరూ ముందుకు రారు, అదే వాళ్ళ పెద్దమ్మ చెప్పని ఈ పాటికి ఎయిర్పోర్ట్లో ఉండుంటాడు, నేను చెప్పాను కదా అందుకే వెళ్ళను అంటున్నాడు. ఇక్కడ మనం ఉన్నాం కదా, మనం చూసుకోమా అని అంటుంది జగతి. అవునత్తయ్య, మనం చూసుకుంటాం కదా అని అంటుంది వసు కూడా జగతిని సమర్థిస్తూ. అమ్మా మహాతల్లులారా, మీరు ఆపండి, నేను వెళ్తాను, చూసుకోండి అని అంటాడు రిషి. జగతి, వసు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు. ఇద్దరికిద్దరు భలే తయారయ్యారు. బ్లాక్మెయిలింగ్ ఒకటి పెద్దమ్మ చెప్తే చేస్తాడు, ఈవిడ గారు చెప్తే చేయనంట, ఇదో కొత్త రకం బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టారు, వామో వీళ్ళు మామూలు కాదు అని అంటాడు రిషి. చూసావా వసు, రిషి ఏమంటున్నాడు, పాపం నా మేనకోడలు లహరి ఎయిర్పోర్ట్లో ఎవరూ తెలియక ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో అని అంటుంది బాధగా. అవునత్తయ్య, పాపం బుజ్జి తల్లి రాక ఇండియా వచ్చింది, మనం వస్తామని ఎన్ని ఆశలు పెట్టుకుందో, అక్కడ మనం లేకపోయేసరికి ఎంత అప్సెట్ అయిందో ఏంటో, ఏం చేస్తుందో ఏంటో అని అంటుంది వసు. చూసారా డాడ్ వాళ్ళ యాక్షన్లు అని అంటాడు రిషి. చూస్తున్నా ఏం చేస్తాం రిషి, నువ్వు వెళ్ళాల్సిందే, నీకు తప్పదు అని అంటాడు మహేంద్ర. వెళ్తాను, తప్పుతుందా అని అంటాడు రిషి. వసు ఫోన్ చేస్తుంది లహరికి. అక్క, ఏంటక్క ఇంకా రాలేదు, మీకోసం ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా, ఇంతకీ నన్ను వచ్చేయమంటారా మీరు వస్తారా అని అంటుంది లహరి. అక్కడే వెయిట్ చెయ్యి, బావగారు వస్తారు, 1/2 అవర్లో నీ ముందుంటారు అని అంటుంది. సరే అయితే ఎయిర్పోర్ట్లోనే ఉండనా అని అంటుంది లహరి. అక్కడే ఉండు, మీ బావగారు వచ్చేస్తారు అని ఫోన్ పెట్టేస్తుంది వసు. సార్, లహరిని ఎయిర్పోర్ట్లోనే ఉండమన్నా, తను వచ్చేస్తానంది, కానీ మనం రిసీవ్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే అక్కడే ఉండమన్నాను, మీరు లంచ్ చేసేసాక వెళ్ళండి అని అంటుంది వసు. సరేలే వెళ్తాను, మీరు ఆర్డర్ చేశారు కదా, తప్పుతుందా అని అంటాడు రిషి. ఇంకా అందరూ కలిసి భోజనం చేసేసిన తర్వాత రిషి ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు. కారులో కూర్చున్న తర్వాత రిషికి డౌట్ వస్తుంది. అవును వసు, మీ చెల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, నేను ఎలా గుర్తుపట్టాలి అని అంటాడు అమాయకంగా. సార్, మీరు గుర్తుపట్టవసరం లేదు, అది గుర్తుపడుతుందిలే అని అంటుంది వసు. అదేంటి, నేను తెలుసా మీ చెల్లికి, నేను ఎలా ఉంటానో మీ చెల్లికి ఎలా తెలుసు అని అంటాడు రిషి. మన ఫ్యామిలీ పిక్ దాని దగ్గర ఉంది, కానీ మీరేం టెన్షన్ పడకండి, అదే గుర్తుపడుతుంది, మీరు త్వరగా వెళ్ళండి, లేట్ అవుతుంది అని అంటుంది వసు. అబ్బో, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారుగా అక్క చెల్లెళ్ళు అనుకుంటూ రిషి కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత రిషి కార్ టైర్ పంక్చర్ అవుతుంది. అబ్బా, కార్ టైర్ ఇప్పుడే పంక్చర్ అవ్వాలా, అసలే లేట్ అవుతుందంటే లేటుకి లేటు, సరిపోయింది,
ఇప్పుడు ఏం చేయాలి? వసుకి ఫోన్ చేసి చెప్పాలి. ఏమంటుందో ఏంటో. ముందు మెకానిక్‌కి ఫోన్ చేసి, తర్వాత వసుకి ఫోన్ చేద్దాం అని మెకానిక్‌కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు రిషి. ఈ మెకానిక్ వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో ఏంటో అనుకుంటూ వసుకి ఫోన్ చేస్తాడు. సార్, అప్పుడే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయారా? అని అంటుంది వసు ఫోన్ లిఫ్ట్ చేసి. కార్ పంక్చర్ అయింది వసు. మెకానిక్‌కి ఫోన్ చేశాను. అతను రావాలి, కార్ రిపేర్ చేయాలి, నేను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలి అని అంటాడు రిషి. హా! ఇష్టం లేకుండా బయలుదేరారు కదా! అందుకే ఇలా జరుగుంటుంది. మిమ్మల్ని అనవసరంగా పంపించినట్టున్నాను. సర్లేండి, ఏం చేద్దాం అని అంటుంది వసు. వసుతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే మెకానిక్ అక్కడికి వస్తాడు. వసు, మెకానిక్ వచ్చాడు, నేను తర్వాత మాట్లాడతాను అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. మెకానిక్ వచ్చి కార్ రిపేర్ చేసి వెళ్ళిపోతాడు. రిషి వసుకి ఫోన్ చేస్తాడు. సార్, నేనే చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేశారు. లహరి ఫోన్ చేసింది సార్. అది వెయిట్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరిపోయి వచ్చేస్తుందంట. నేను దానికి లొకేషన్ పెట్టానులే, కాలేజ్ అడ్రస్ చెప్పాను. మీరు వచ్చేయండి సార్, కార్ రిపేర్ అయిందా అని అంటూ ఉంటుంది వాసు. హా, ఇప్పుడే మెకానిక్ కార్ రిపేర్ చేసి వెళ్ళాడు, అందుకే నీకు ఫోన్ చేశాను. అయితే మీ చెల్లి బయలుదేరిపోయింది కదా, నేను వచ్చేస్తున్నాను కాలేజ్కి అని అంటాడు రిషి. సరే సార్, త్వరగా వచ్చేయండి అని వసు ఫోన్ పెట్టేస్తుంది. రిషి కాలేజ్కి వస్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.